నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని అతనితో చెప్పాను. వడ్డీ వ్యాపారాలతో పేద ప్రజలను వారి రక్తాన్ని పీలుస్తూ ఉన్నావా? వ్యభిచారం చేత నీకున్న ధనమంతటిని పాడు చేసుకొని అప్పుల పాలైపోయావా? ఇక బ్రతకటం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ కలిగి ఉన్నావా? నరుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణమును పెట్టాడు. భూమికి ఆకాశమునకు మధ్యలో శాపగ్రస్తుడిగా వేలాడాడు. ఆయన చనిపోయి సమాధి పెట్టబడి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే నీ శాపము నుండి, నీ పాపము నుండి, నీకున్నటువంటి అప్పుల నుండి విడిపించటం మాత్రమే కాదు, కానీ నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు.